ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ అద్భుతంగా, ఘనంగా చేసుకోవాలని, మీ యొక్క కోరికలు కూడా, మీరు అనుకున్న ఆశయాలు నెరవేరాలని కూడా భగవంతుని కోరుకుంటున్నా. కానీ ఈ యొక్క వినాయక చవితి నాడు మనం చేసే ఈ యొక్క కార్యక్రమం అనొచ్చు, లేకుంటే భక్తి అనొచ్చు, భగవంతుడి యొక్క కార్యక్రమంలో పాల్గొనే ఆలోచన కావచ్చు, ఇవన్నిటిని మనం ఎలా చూడాలి, అసలు మనం ఎలా చూస్తున్నాం అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు అనే ఒక ఆలోచన. ఇంతకుముందు ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది, వస్తుంది కూడా. ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే, గల్లీకి ఒక వినాయకుడు ఉంటుండే, అందరు కలిసికట్టుగా పూజించేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంపిటీషన్ అయిపోయింది. వాళ్ళ గల్లీ కన్నా మా గల్లీలో పెద్ద ఉండాలి, ఎక్కువ ప్రైజ్ ఉండాలి. అంటే తెలియకుండా మనమందరము దూరం అయిపోతున్నాం. కలిసి చేసుకోవాల్సిన భక్తి తెలియకుండా అదొక కాంపిటీషన్లో పడిపోయి వ్యాపారంగా మారిపోతుంది. మనం బాగా గమనిస్తే, ముఖ్యంగా ఇప్పుడున్న యువత గురించి మనం మాట్లాడుకుంటే ఎంత దారుణంగా అవుతున్నారంటే, అంటే భక్తి అనాలా లేకుంటే సరదా అనుకోవాలో తెలియట్లేదు. ఇంకొంతమంది సినిమా పాటలతోటి వినాయకుడిని ఊరేగిస్తున్నారు. కొంతమంది మద్యం మాంసం తాగుతూ కూడా పాల్గొంటున్నారు. అంటే దేవుడు చూడాడా ఇక్కడ? కొంతమంది కలుషితమైన, శుద్ధి లేకుండా విగ్రహాలను తాకుతున్నారు. ఇది మనం గమనించాలి. అంటే ఈ 9 రోజులు, 11 రోజులు మనం ఏ పర్పస్ తోటి వినాయకుడి యొక్క విగ్రహాన్ని పెడుతున్నాం? రోజు మనం ఏం పూజ చేస్తున్నాం? అంటే నువ్వు అన్నదానం పెట్టేసి 10 మందికి ఆకలి తీర్చేసి అగరబత్తి ముట్టించేసి ఆ భగవంతుడికి దండం పెట్టేసుకొని ఉంటే సరిపోతుందా? మార్పు వచ్చేస్తుందా? అసలు ఏ పర్పస్ తోటి మనం విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెడుతున్నాం? ఒక ఐక్యమత్యం అనేది పెరగడానికి, యూనిటీ తత్వం ఉండడానికి, భక్తి చేయడానికి. ముందుగా ఇక్కడ భక్తి ఎక్కడ ఉంది? అసలు కనిపించట్లేదు. కాంపిటీషన్ ఉంది, వ్యాపారం ఉంది. నేనే గొప్పగా కనిపించాలి, నేనే మంచి కలర్ఫుల్ ఆ విగ్రహాన్ని తెచ్చిన అనే ఒక ఆలోచన ఉంది. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? సినిమా పాటలు పెట్టేస్తున్నారు, డీజేలు పెడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. గణపతి యొక్క ఆధ్యాత్మిక విషయాలు ఎవరు చర్చించుకోవట్లేరు. కొంతమంది వచ్చేస్తున్నారు, సెల్ఫీలు దిగేస్తున్నారు, పోస్ట్లో పెట్టేస్తున్నారు, మా గణపతి ఇట్లా ఉంది, వాళ్ళది ఇట్లా. అంత అయిపోయింది, అక్కడికి అయిపోయింది. 9 రోజులు అయిపోయింది, 11 రోజులు అయిపోయింది. కొన్ని సంవత్సరాలుగా మనం ఇదే పని చేస్తున్నాం. కానీ ఎక్కడ వస్తుంది మార్పు? ఎందులో వస్తుంది మార్పు? మనం నిజంగా ఎంత దురదృష్టకరమైన విషయాల్లో మనం ఉన్నామంటే మనం తెలుసుకోవాల్సిన విషయం తెలుసు. అదేంటంటే, ఇప్పుడు విగ్రహం ముందు మనం భక్తి చేస్తున్నామా? ఏదన్నా భక్తి పాటలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల గురించి ఏమైనా చర్చించుకుంటున్నామా? ఆధ్యాత్మిక గురువులని తీసుకొచ్చి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నామా? మనం ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకుంటున్నామా? భక్తి అంటే మారాలి కదా. మార్పు రాని ఎన్ని అన్నదానాలు పెడితే ఏం లాభం? ఎన్ని లక్షలు పెట్టి నువ్వు విగ్రహాలు పెట్టేసి అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అంటే మార్పు ఎక్కడొస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా అంటే ఆధ్యాత్మికమైన విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఆ మండపంలో, వినాయకుడి యొక్క మండపంలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడుకోవడం వల్ల తెలియని వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికమైన భక్తి భావనలో వెళ్ళిపోవడమే కదా.
భగవంతుడి యొక్క కార్యక్రమం అంటే అది ఎంతమంది చేస్తున్నారు? వయస్సు పెరిగిపోయిన వాళ్ళకి ఓపిక లేదు. ఇప్పుడున్న యువత ఉన్న వాళ్ళు మాయలో తిరిగిపోతున్నారు. గొడవలొస్తున్నాయి. డీజే పెట్టుకొని గొడవలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. భాష విచిత్రమైన ప్రవర్తన వస్తున్నాయి. ఇవన్నీ నువ్వు విగ్రహాన్ని పెట్టుకొని ప్రవర్తిస్తూ కూర్చుంటే భగవంతుడు చూడట్లేడా నువ్వు చేసే పనులు? నువ్వు ఎన్ని లక్షలు పెట్టి ఏం లాభం? ఎన్ని అన్నదానాలు పెట్టి ఏం లాభం? నీ యొక్క శుద్ధి లేని భక్తి భగవంతుడు మెచ్చుతాడా ఇక్కడ? చాలా దారుణంగా అనిపిస్తుంది బయట చూస్తుంటే. కాబట్టి అందరూ ఒకటిగా చేరండి. విగ్రహం పెట్టిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టుకొని మన ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం మనకి ఏం నేర్పిస్తుంది, భక్తి భావం ఎలా పెంచుకోవాలి, పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళ అనుభవంలో ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఏమైనా విషయాలు చెప్తే కూర్చొని వినడానికి ప్రయత్నించండి. మార్పు రావాలంటే వినే తత్వం ఉండాలి, నేర్చుకునే గుణం ఉండాలి, మనసు నిండా భక్తి ఉండాలి. అంతేగాని 9 రోజుల్లో నిమజ్జనం చేసేస్తాం, తెచ్చేస్తున్నాం, పెద్దది తెచ్చినాము, పాటలు పెట్టినాము, కాలనీ మొత్తం హడావిడి చేసేసినాము, 11 రోజుల తర్వాత ఏం మారింది? మళ్ళీ అదే తత్వం, అదే మనిషి బుద్ధి, అదే గుణం. నువ్వు ఏ కార్యక్రమైనా మన జీవితంలో భగవంతుడి కార్యక్రమం చేస్తే కొంచెమైనా మనలో కొంత మార్పు రావాలి. మార్పు వచ్చే కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనం ఎంత మారాలి? మనం చూసి ఎంతో కొంత మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే ఖచ్చితంగా మనము మన ధర్మం గురించి మాట్లాడుకోవాలి. ఈ పాటలు పక్కన పెట్టేసి భగవంతుడి గురించి మాట్లాడాలి, ధర్మం గురించి మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి చర్చించుకోవాలి. ఎక్కడ మనం నేర్చుకోవాలి, ఎక్కడ మనం తెలుసుకోవాలి, ఇవన్నీ ఇదే అవకాశం మనకి. వాటప్పుడు ఎవరెవరికి సంబంధం లేకుండా బతికేస్తుంటారు, ఒకళ్ళకొకళ్ళ సంబంధం లేకుండా జీవించేస్తారు. కానీ ఇట్లాంటి భగవంతుడి కార్యక్రమం వచ్చినప్పుడు అయినా అందరూ ఒకటిగా చేరాలి, ఒకటిగా కలిసి ముందుకెళ్ళాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటామో అది తొందరగా మనకు అతుకుతుంది. దేని గురించి ఎక్కువ మనం వింటామో అది మనం జీవితంలో చాలా మార్పు వస్తుంది. సో మనం వినడం వల్ల, నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల చాలా మార్పు వస్తుందని మనకు తెలిసినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం వింటున్నాం, ఇది మనం పరిశీలించాలి ఖచ్చితంగా. కాబట్టి భగవంతుడి కోసం భక్తి చేయడం తప్పు లేదు. కానీ ఆ భక్తి వల్ల కాస్తైనా మనలో మనం మార్పు రావాలి. మార్పు వచ్చే భక్తి ఖచ్చితంగా మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ధర్మం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకునే ఈ భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో అందరూ ఒకటిగా చేరి ఘన విజయంగా చేయాలి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, మనం భగవంతుడి కార్యక్రమం చేస్తున్నామా, భగవంతుడి కార్యక్రమాన్ని చేస్తూ మనం కూడా ఏమన్నా నేర్చుకొని తెలుసుకుంటున్నామా అనేది కూడా ఒకసారి మీరు తెలుసుకొని ఆలోచిస్తే ఎక్కడొక చోట మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.